చేసి 76 సంవత్సరం దగ్గర అవుతుంది. మా నాన్న చేశారు. నాన్న తర్వాత మేము స్టార్ట్ చేసాము. రోజు ఎక్కువ అయితే ఒక 25-30 లోపల అవుతుంది, ఎక్కువ కాదు. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఫోన్ కూడా చేస్తున్నారు పంపించమని, పంపించడం ఎక్కడ అలాగే సిచ్యువేషన్ ఏంటి లేదు, మనకి టైం కూడా అంత ఉండదు. హాయ్ హలో వెల్కమ్ టు ఏపీ దేశం. ఈరోజు మీకు ఒక స్పెషల్ ఫుడ్ని చూపిస్తున్నాను. హైదరాబాద్లో బిర్యానీ ఫేమస్ ఉంటుంది, కాకినాడ కాజా ఫేమస్, ఆత్రేయపురం పూతరేకులు, మందస కోవా, చెన్నాపడ ఆంధ్ర ఒడిస్సా లావణ్య కోటలో తయారు చేసిన చెన్నాపడ అని అంటే అసలు ఎగబడతారు కూడా జనాలు తయారీకి. ఎందుకంటే వీళ్ళు తయారు చేయడానికి కూడా కొన్ని ఇబ్బందులు పడే పరిస్థితి, ఎందుకంటే ఆర్డర్ వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి అయితే వస్తూ ఉంటుంది. ఇది ఇక్కడే కాకుండా అంటే ఈ స్వీట్లో ఉన్న ప్రధాన ఏంటంటే బొగ్గుల మీద మొత్తం ఎక్కడా కూడా గ్యాస్ అనేది ఎక్కడ యూజ్ చేయడానికి ఉండదు, అంతా కూడా న్యాచురల్గా ఉంటుంది. ఇస్త్రాకులో పెట్టి కిందన బొగ్గులు పెడతారు, బొగ్గులు పెట్టి దాని మీద మళ్ళీ పెట్టి ఆ తర్వాత దాని మీద కొంత బొగ్గులు పెట్టి తయారు చేస్తారు. ఈ స్వీట్కి చాలా ఫేమస్. ఇక్కడే కాదు, యావత్ ఆంధ్రప్రదేశే కాదు, ఇంచుమించుగా దేశం మొత్తం కూడా చాలా వరకు ఆర్డర్స్ని వీళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. చేయడానికి కూడా వీళ్ళే కొంచెం వెనక ముందు ఆలోచించే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, ఇది ఆ రెసిపీ స్వీట్ అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మామూలు కూడా ఉండదు. 12 రోజులు ఉంటుంది. అది కూడా ఇందులో ఏంటంటే ప్రధానంగా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, ఫ్రిడ్జ్లో పెడితే ప్రధానంగా పాడైపోతుంది ఆ స్వీట్ యొక్క ప్రాధాన్యత. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా వరకు ఇతర ప్రాంతాలు తీసుకెళ్తే ప్రస్తుతానికి ఈ తయారు చేస్తూ ఉన్న వ్యక్తి కూడా మనతో పాటు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అన్నదమ్ములు. ఇంచుమించుగా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, ఏం చేస్తున్నారు ఒకసారి నాన్న కూడా అనుకుందాం. హాయ్ అండి. హాయ్, జై శ్రీరామ్. ఈ స్వీట్ ఏంటి అసలు, ఈ స్వీట్ని ఏమంటారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మీరు ఇది చేసి 76 సంవత్సరం దగ్గర అవుతుంది. మా నాన్న చేశారు, నాన్న తర్వాత మేము స్టార్ట్ చేసాము. కంటిన్యూ ఇప్పుడు కస్టమర్ వల్ల బాగా నడుస్తుంది. కస్టమర్ అడిగిన ఎంత మనం ఇవ్వలేకపోతున్నాము. ఒక కస్టమర్ బట్టి ఒక 2-3 అలాగే సెట్ చేసుకొని ఇస్తున్నాము. ఎక్కువ ఆర్డర్స్ ఏటి ఉండదు, ఆర్డర్ ఉంటే కూడా మేము చేయలేము, మెట్టలు అంత రాదు, చేయడానికి కూడా ఓపిక ఉండదు, నేచురల్ కాబట్టి. ఇందులో ఏమేమి పెట్టి ఆ చెన్నాపడ అనేది తయారు చేస్తారు అసలు? అది పనీరు, చీని, నూక. ఒక స్వీట్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? 3 hours, 3 గంటలు పడుతుంది. ఫస్ట్ మిక్సింగ్ చేసుకొని చీని నూక మిక్స్ చేసుకొని బొగ్గులు పెట్టేసి ఒక 2.5 చూసుకొని మీద బొగ్గు ఆకులు వేసుకొని బొగ్గు వేసుకొని 3 hours తర్వాత అది కంప్లీట్ అవుతుంది. రోజు ఎక్కువ అయితే ఒక 25-30 లోపల అవుతుంది, ఎక్కువ కాదు. అంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా వరకు మీకు ఆర్డర్స్ అడుగుతుంటారు కదా, అసలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అసలు చేయలేకపోతున్నాము, ఎక్కువ చేయలేకపోతున్నాము. దానికి ఒక చిన్నప్పుడు చేయాలంటే బొగ్గు కర్రలు కలిపేసి బొగ్గు చేస్తామంటే ఏటు రాదు. అందులో ఇప్పుడు రేటుకి కర్రల రేటు ప్లస్ సమాన్ రేటుకి మనకి ఏటు రాదు. బొగ్గుతో కర్రలతోని మన పని అవుతుంది. ఆ పనిలో బొగ్గు బలు జరితే అది చిన్నప్పటికి అవుతుంది. మెయింటెనెన్స్ చేసుకొని వెళ్తున్నాం. దానికి సపరేట్ బొగ్గు కర్రలు కాల్చేసి బొగ్గు తీసుకొని చేస్తామంటే కుదరదు. అందులో మరి ఇస్త్రాకు పెడుతున్నారు కదా, ఎందుకు ఇస్త్రాకు పెట్టడానికి గల కారణం? ఇస్త్రీ ఆకుల్లో నేచురల్గా అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే అది బొగ్గు మన మంట కాస్తుంది, నీళ్ళలో లాగేస్తుంది. నీళ్ళు అంతా డ్రై ఫ్రూట్, ఇది నీళ్ళంతా మస్తు ఉండదు, మొత్తం డ్రైగా ఉంటుంది. 10-12 రోజుల వరకు ఉంటుంది బయట. ఎందుకు ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టకూడదు అంటారు? ఇది ఫ్రిడ్జ్లో పెడితే నీళ్ళు పట్టేస్తుంది, అది టేస్ట్ పోతుంది, మారిపోతుంది. అట్లా ఉన్న డ్రై స్వీట్కి అది లాగేస్తుంది నీళ్ళు. ఐస్ అంటే ఏంటి, నీరే అయిపోద్ది. అది బయట తీస్తే నీరు అయిపోతుంది. ఆ నీరు పట్టిన వల్ల ఆ టేస్ట్ పోతుంది. పన్నీర్ నేచురల్ పన్నీర్ వల్ల ఈ ప్రాబ్లం ఎలా జరుగుతుంది. ఈ టేస్ట్ కోసం ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు అసలు? సార్ ఎక్కడి నుంచి అంటే ఆంధ్రత, విశాఖపట్నం, శ్రీకాకుళము, చాలా దూరం నుంచి వస్తుంది. ఫోన్ కూడా చేస్తున్నారు పంపించమని, పంపించడం ఎక్కడ అలాగే సిచ్యువేషన్ ఏంటి లేదు, మనకి టైం కూడా అంత ఉండదు, అంత అందించలేము అనుకుని మాకు కూడా బాధ. అందువల్ల కొద్దిగా మాకు కూడా దుఃఖం, అంటే కష్టం కొద్దిగా ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి అంటే మీకు దూర ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచి ఫోన్లు వచ్చాయి మీకు? అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి? అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి అంటే ఎక్కడ మన తెలిసిన కస్టమర్ అంతే వస్తున్నారు. వాళ్ళు వెళ్ళినప్పుడు పట్టుకెళ్తున్నారు, వాళ్ళ సట్టలు 100 ఉంటున్నారు, వాళ్ళు పట్టుకెళ్తున్నారు.
వాళ్ళకి కూడా కొద్దిగా నస్తుంది వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసుకొని ఇక్కడ నుంచే ఇంకా తెప్పిస్తున్నారు, పట్టుకెళ్తున్నారు. అండ్ ఇతర దేశం మన ఇండియా లోపల ముంబై, ఢిల్లీ నుంచి కూడా ఫోన్ వస్తుంది పంపించండి అని. మన ఆంధ్ర వాళ్ళు ఉంటున్నారు, తెలుగు వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళు ఇది న్యూస్ చూసుకొని పంపడానికి ఫోన్ వస్తుంది, కానీ మేము అందించలేకపోతున్నాం. ఓకే, చూస్తారు కదా, చెన్నాపడ అని దీన్ని అంటారు. ఆ చెన్నాపడ తయారు చేసే విధానం కూడా మనం చూసాము. అయితే దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంది. అంటే ఒక తయారు చేయడానికి మినిమం 3 గంటల పాటు కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి సమయం పడుతుంది. చేసే విధానం కూడా మొత్తం కట్టెల పొయ్యి మీద చేస్తారు. ఎక్కడ కూడా గ్యాస్ కూడా వాడరు. దీంట్లో ప్రధానంగా వాడేది పాలు, పంచదార, అదొక పన్నీరు, ఇవి పెట్టి మాత్రం చేస్తారు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టకుండా వాడడం వల్లే దీని టేస్ట్ కూడా ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఆర్డర్ కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి వీళ్ళు చేసే సమయం కూడా ఎక్కువ అవుతుంది కనుక చేయలేకపోతుందని చెప్పి అంటున్నారు. దీని మార్కెట్ డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంతోమంది వచ్చి కొనుక్కొని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇది ఆంధ్ర ఒడిశా సరిహద్దు లావణ్యగూడ నుంచి ఈ రెసిపీ స్వీట్ చెన్నాపడ స్వీట్ పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో ఆనంద్, ఏబీపీ దేశం.